హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఐటెం చేసి చూపిస్తానండి. అదే గోబీ ఫ్రైడ్ రైస్. ఇది చాలా ఇష్టమైంది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. నాకు కూడా చాలా ఇష్టమైంది. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇది ఇంచుమించు 6 బ్రహ్మాండంగా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చేసి చూపించేస్తాను, పదండి. ఓకే. రెండు గ్లాసుల బియ్యానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. చూడండి, చెప్తాను. 2 క్యాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నానండి. ఈ 2 కూడా కొంచెం పెద్ద సైజుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే. అలాగే 3 క్యారెట్, 2 క్యాప్సికము, 2 గడ్డలు ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకోవాలి. 2 చెంచాలు సన్నగా కోసుకున్న అల్లం తురుము, అలాగే 5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 చెంచాల వెల్లుల్లిపాయలు ఈ విధంగా సన్నగా కోసి పెట్టుకోవాలి. 12 చెంచాలు మైదాపిండి, 5 చెంచాలు కార్న్ఫ్లవర్. ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మిగతా పొడులు, సాసులు నేను పొయ్యి దగ్గర వంట చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం ఈ క్యాలీఫ్లవర్ కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్ కూడా కోసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట మొదలు పెట్టేద్దాం. ఓకే. ఈ గోబీ అంతా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో వదిలేద్దాం. ఓకే. చూసారా, ఈ విధంగా అన్నీ తీసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఓకే. గోబీ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఒకే సైజులో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గోబీ పూల మీద 12 చెంచాల మైదా వేసుకుందాం. 5 చెంచాల కార్న్ఫ్లవర్ కూడా వేసుకుందాం. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే. ముందుగా ఈ గోబీకి ఈ కార్న్ఫ్లవర్, మైదా, కారం అంతా పట్టించేద్దాం. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు గోబీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నూనె వేడెక్కాక మీడియం మంటలో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ అంతా ఒకే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నూనెలో ఇవి వేసిన వెంటనే పొర్రపాటును కూడా కలపకూడదండి. వెయ్యగానే నురగొస్తుంది. ఆ నురగంతా తగ్గాక మాత్రమే కలుపుకోవాలి, అది మెల్లగా. ఓకే. చూసారా, నురగ తగ్గింది కదా. ఇప్పుడు కలుపుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ ఒకే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. చూసారా, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తేనే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు తీసేసుకుందాం. ఇదే విధంగా గోబీ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఫుల్ వేడిగా ఉందండి. వేడిగా ఉన్నప్పుడు ఈ వాతావరణంలో నా గెటప్ ఇదే. డన్ అండి. గోబీ తయారైపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. హై ఫ్లేమ్లోనే ఇదంతా జరగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఇదంతా 7-8 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. ఏడు 8 నిమిషాలు అయ్యాక 2 చెంచాల సోయా సాసు, అలాగే 4 చెంచాల రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. ఒక్కసారి అంతా కలిపేసుకున్నాక 30 ml వాటర్ పోసుకుందాం. ఓకే, ఇదంతా హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత గోబీ వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. 1-2 నిమిషాలు కలుపుకొని రైస్ వేసేసుకుందాం. రెండు చెంచాల మిరియాల పొడి, 1/2 చెంచా ఉప్పు, అలాగే కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఇంకా వేసేది ఏమీ లేదు. బాగా హై ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లోనే 3-4 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. ఉప్పు కారం ఏమైనా తక్కువైనాయి అని మీకు అనిపిస్తే ఇప్పుడే సరి చేసుకోండి. అంతేనండి, ఫటాఫట్ ధనాధన్ వేడి వేడి గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లో వేసుకుని టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, అబ్బా సూపర్ కుదిరిందండి. మంచి టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. క్రిస్పీగా మెత్తగా బ్రహ్మాండంగా ఉందండి. మసాలాలు కానీ సాసులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. ఇందులో మనం క్యాప్సికమ్, ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ వేసాం కదండి. వీటన్నిటితో పాటు ఈ గోబీని ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి. ఇలా చేసుకొని మీరు అందరికీ తినిపించి శబాష్ అనిపించుకోవాలి. ఓకే, సూపర్, చాలా బాగుంది. జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం. సాయంత్రం పూట ఇలా చల్లగాలిలో వేడి వేడి గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఆ ఫీలే వేరండి. ఇదే కాదండి, సాయంత్రం పూట ఏ ఫాస్ట్ ఫుడ్ అయినా సరే చేసుకుని తింటే అసలు ఆ ఫీలే వేరండి. ఏమంటారు? ఇది మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఉల్లిపాయలు, ఆ సాసులు ఫ్లేవర్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.